హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ మోడల్లో బీడ్స్ తీసుకున్నానండి. డ్రాప్ లాగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ డిజైన్ అయితే. ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఫాస్ట్గా మళ్ళీ ఈజీ స్టెప్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీకు వచ్చేసి ఇలా కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ అండి, ఇంకొచ్చేసి జరీ థ్రెడ్, చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా అది, ఇంకొచ్చేసి సీజర్, చాపేస్, టేప్ కావాలి, ఇంకొచ్చేసి గ్లూ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఫస్ట్ వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, మళ్ళీ 1 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా 1/2 ఇంచ్, మళ్ళీ వచ్చేసి 1 ఇంచ్. కావాలంటే మీ ఇష్టం, 1/2 ఇంచ్ అయినా సరే, దగ్గర కావాలన్నప్పుడు అలా అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్ అండి. మళ్ళీ వచ్చేసి 4 వరుసలు కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, నీడిల్ లోపల వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. బీడ్ తీసుకోవాలి, ఇలా బీడ్ తీసుకున్నానండి. ఇక్కడ మార్క్ ఉంది కదా, మార్క్ ఉన్న దగ్గర ఇలా వేసుకోవాలండి. మళ్ళీ నీడిల్ ఈ బీడ్ లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కింద లెంత్ వచ్చేసి 3 to 4 లెంత్ ఉండేలా చూసుకోండి. కాటన్ థ్రెడ్ కదా, ఈ బీడ్ అనేది ఇక్కడ స్టేబుల్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ పక్కన అలాగే వేసుకోవాలి. పక్కనే మళ్ళీ ఇంకో బీడ్ అండి. ఫ్రెండ్స్, గమనించి వేసుకోండి, పక్కనే 1/2 ఇంచ్ గ్యాప్ మధ్యలో ఈ బీడ్ అనేది ఇలా వేసుకోండి. మళ్ళీ పైన నుంచి ఇలా నీడిల్ ఇలా తీసుకొని కింద ట్రిమ్ చేసుకోవాలండి. రెండింటిని ఇలా సమానం చేసుకొని ఈ రెండు ఈక్వల్ ఉండేలా చూసుకోండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా రౌండ్గా ఇలా మళ్ళీ నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ సహాయంతో ఇలా ఈజీగా నాట్ అనేది పై వరకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇదిగోండి ఇలా టైట్గా పై వరకు ఎంత పైకి కావాలి అంత పై వరకు ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం బీడ్స్ అన్నీ ఇలాగే వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అదండి. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ఇది ఈజీగా, ఎంత ఈజీగా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా సాఫ్ట్గా ఇలా అనేసి చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్, ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ చుట్టేసేయండి. ఇలా చుట్టేసి మళ్ళీ నీడిల్ పైకి ఇలా అనేసి థ్రెడ్ అనేది ఇలా అనుకుంటే మళ్ళీ ఈ నీడిల్ పైనుంచి ఇలా కిందికి లాగితే ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. కింద చూసుకోండి, మీ ఇష్టం, 1 ఇంచ్ అన్నా 1.5 ఇంచ్ అన్నా గ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఇలా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ఎంత బాగా వచ్చింది కదండి, ఎంత నీట్గా, చాలా డీసెంట్గా, చాలా బాగా కనిపిస్తుంది. కావాలంటే ఫ్రెండ్స్ ఇది 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసైనా అలా మార్క్ పెట్టుకొని దగ్గర అయినా కావాలంటే అలా అయినా వేసుకోవచ్చండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిజైన్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి 350 to 450, ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.